బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఎస్ఐ మోహన్ రెడ్డి అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడనే అభియోగంపై కరీంనగర్ పట్టణం భగత్ నగర్లోని అతని ఇంటిపై దాడి చేశారు. మోహన్ రెడ్డి ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి. 2006లో కూడా మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఇళ్లపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మోహన్ రెడ్డి అతని బంధువులలో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏమైనా గుర్తించారా? వివరాలు తెలుస్తున్నాయి? చక్రి, చాలా రోజుల తర్వాత మరోమారు వడ్డీ కాకీల ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ రోజున ఆకస్మికంగా ఇటు ఐటీ శాఖతో వారితో పాటుగా ఏసీబీ అధికారులు అతని ఇళ్ల పైన దాడులకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా అతని ఇల్లు కటరాంపూర్ లోని అతని ఇంటితో పాటుగా అతని అత్తారిల్లు లోపల ఏకకాలం లోపల దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై గతంలో ఏదైతే ఈ అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారి ఆస్తులను లాక్కున్నాడన్న కేసులు నమోదైన సందర్భం లోపల అతని వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు సైతం ఉన్నాయన్న ఒక కేసులు ఫైల్ కావడం జరిగింది. ఈ కేసులు ఈరోజు ఏసీబీ అధికారులు యొక్క విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారులతో పాటుగా వారికి తోడుగా ఇటు ఐటీ అధికారులు సైతం సైమల్టేనియస్ గా 3 ఇళ్లలో ఈ యొక్క సోదాలను కొనసాగించారని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు మాత్రం అధికారులు సోదాలు ఏం బయటపడాయి, ఏమైనా కీలక పత్రాలు కానివ్వండి, ఇటు ఆస్తులు కానివ్వండి, లేదంటే విలువైన బంగారం లాంటివి ఏమైనా ఏం లభించాయనే వివరాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అతని ఇంటి లోపల సోదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.